ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు, సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు, కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం, ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు, ఊహించని మలుపులతో ఉసురు పోసుకుంటావు, మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష, నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. కూర్చో. వెళ్ళిన పని జరగలేదు అంతేగా, దానికంత దిగులు పడాల్సిన అవసరం ఏముంది? ఒట్టి చేతులతో రావటం చూసి మీరు కోప్పడతారనుకున్నాను మేడం. గవర్నమెంట్ వారితో వ్యవహారాలు ఒక పట్టాన తెమలవని విన్నాను, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. ఇంతకీ ఏమంటారు ఆఫీసర్ గారు? ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉందట మేడం. టెక్నికల్ ప్రాబ్లమా? ఆ మధ్య వెళ్లి కలిసినప్పుడు ఫైల్ అంతా నీట్గా ఉందన్నారని, ఆఫీసర్ గారు సంతకం చేయడం ఒకటే మిగిలిందన్నట్టు చెప్పాడు రాజు. అవును మేడం, అది రాజుగారు చెప్పిన మాట కాదు, ఆ ఆఫీసులో సెక్షన్ ఆఫీసర్ గారు చెప్పిన మాట. అదేమిటి? ఇప్పటికిప్పుడు వచ్చిన టెక్నికల్ ప్రాబ్లం ఏమై ఉంటుంది? అదే నాకు అర్థం కావటం లేదు మేడం. ఆ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలో కనుక్కున్నావా? అదే అడిగితే వచ్చి లీజర్గా కలవమన్నారు ఆఫీసర్ గారు. లీజర్గా అంటే? ఏమో చెప్పలేదు. ఈవేళ కూడా చాలాసేపు ఎదురు చూసాక గానీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. బిజీగా ఉన్నారేమో. ఎంత బిజీగా ఉన్నా ఇంతకు ముందున్న ట్రీట్మెంట్కి ఇప్పటి ట్రీట్మెంట్కి తేడా కనిపిస్తోంది మేడం. యు మీన్? ఆయన్ని తప్పు పట్టాలని కాదు గాని ఆయన చూసే తీరు, మాట్లాడే పద్ధతి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి మేడం. బహుశా ఎక్కువసేపు వెయిట్ చేయించానన్న ఫీలింగ్తో కొంచెం ఎక్కువ కన్సర్న్ చూపించారేమో. ఏమో, నేనే పొరపాటుగా అర్థం చేసుకున్నానేమో. చూడబోతే లీజర్గానే ఉన్నారు, కానీ ఫైలు విషయం తప్ప మిగతా ఏవేవో మాట్లాడారు. ఓ పని చేద్దాం, లీజర్గా కలవమంటున్నారన్నావు కాబట్టి మనం తిన్నగా ఇంటికెళ్ళి కలుద్దాం. ఇంటి దగ్గరైతే మన కష్టసుఖాలు చెప్పుకోవడానికి వీలవుతుంది. మీరు కూడా వస్తారా? ఇద్దరం కలిసే వెళదాం. రాజుతో చెప్పి ఆఫీసర్ గారి ఇంటి అడ్రస్ కనుక్కోమని చెప్పు. వీలుంటే డ్రైవర్ని ఒకసారి వెళ్ళి చూసిరమ్మను. అలాగే మేడం. చూడు,
త్వరగా పనులు జరిగిపోవాలన్న ఆదుర్త మనకు ఉన్నంతగా ఎదుటివారికి ఉండకపోవచ్చు. కాబట్టి కొంత ఓర్పు వహించడం అవసరం. పనులు కాలేదంటని నిన్ను నిలదీస్తానని కోపడతానని నువ్వు అనవసరమైన టెన్షన్ ఫీల్ కావద్దు. వెళ్ళు. ఆఫీసర్ గారి ఇంట్లో ఉంటే బాగున్నావు. ఉమ్. నమస్కారం అండి. నమస్కారం. మీరు వీరు లక్ష్మి గారు, దేవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ యజమాని. ఐసి ఆఫీసర్ గారితో పనుండొచ్చాం. అలాగా, లోపలికి రండి. కూర్చోండి. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? నో థ్యాంక్స్. ఆఫీసర్ గారిని ఒకసారి పిలిస్తే మాట్లాడి వెళ్తాం. ఆఫీసర్ గారు ఇంట్లో లేరండి. అలాగా? అంటే మిమ్మల్ని ఇంటి దగ్గర కలవమని గాని చెప్పారా? అబ్బే, అలా ఏం చెప్పలేదండి. మామూలుగా ఆఫీసర్ గారు ఎన్నింటికొస్తారు? ఆఫీస్ నుంచి నేరుగా క్లబ్కి వెళ్తారు. ఇంటికొచ్చేసరికి సుమారు 10-11 అవుతుంది. ఓకే, అయితే మీరు రేపొచ్చి కలుస్తామండి. సార్ ఇంటికొచ్చాక చెప్తానండి. రేపు మీరు ఆఫీస్లో కలవండి. వస్తామండి. మంచిదండి. ఇంకా సేపట్లో ఆఫీస్ టైం అయిపోతుందేమో కదండి. అవును, ఇంకో పావుగంట టైం ఉంది. సార్ ఉంటారా, వెళ్ళిపోతారా? సార్ అయితే ఇంకో 2 నిమిషాలు వెళ్ళిపోతారు. చీఫ్ సెక్రటరీ గారితో మీటింగు. అయ్యయ్యో, ఇప్పుడెలా అండి? ఉమ్, పొద్దున్నుంచి నేను వెయిట్ చేస్తున్నట్టు మీరు సార్తో చెప్పలేదా? ఇదిగో ఇలాంటి మాటలంటేనే తెక్కరేగేది. మీరు కాగితం ముక్కలు రాసిచ్చినప్పుడల్లా నేను లోపలికి తీసుకెళ్ళి ఇచ్చి వస్తున్నాను కదా, మరీ ఇంత అనుమానం అయితే ఎలాగండి? అబ్బెబ్బే, అనుమానం కాదండి. సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఫైల్స్ అన్ని కార్లో పెట్టావా? ఇందాకే పెట్టాను సార్. సార్, ఎస్. ఆ ఫైల్ విషయం. లుక్ మిస్ మిస్ మాలతి, మీతో ఆ ఫైల్ విషయం మాట్లాడటానికి నాకు ఇప్పుడు టైం లేదు. రేపు కలవండి. సార్, మీ ఒక్క సంతకంతో కొన్ని వందల జీవితాలు ముడిపడి ఉన్నాయి. అడిగిన వాళ్ళందరికీ ఆటోగ్రాఫ్లు ఇచ్చుకుంటూ పోవడానికి నేనేం ఆటగాడిని కాదు, పాటగాడిని అంతకంటే కాదు, ఆఫీసర్ని. ఆఫీసర్ సంతకానికి ఒక సమయం, సందర్భం, పద్ధతి, పాడు ఎన్నో ఉంటాయి. అవన్నీ మీరు తెలుసుకోకుండా ఇలా ఎక్కడ పడితే అక్కడ అటకాయించడం వెరీ బ్యాడ్. హలో, ఇక్కడికి ఇన్నిసార్లు వచ్చి వెళ్ళారు కదా, ఆఫీసర్స్ని ఎక్కడ కలవాలో, ఎలా మాట్లాడాలో ఇంకా అర్థం చేసుకోకపోతే ఎలా? మా ముందు పెద్ద ఎలా నిరేస్తే మాకు మాట వస్తుంది. నడవండి నడవండి. ఫార్మాలిటీస్ అన్ని చకచకా పూర్తి చేసి ఫైల్ తయారు చేశాను. ఒక్క సంతకం పెడితే పని అయిపోతుంది కదండి. పనులంత ఈజీగా అయిపోతే ఇక్కడ మేమంతా ఎందుకు, మాకు ఈ ఆఫీస్ ఎందుకు? మీరు భలే ఉన్నారండి. ఇన్ని రోజులు ఈ ఆఫీస్ చుట్టూ బండి చక్రంలా గిరికిలు కొట్టారన్న సింపతి కొద్ది చెప్తున్నాను. సార్తో ఫైల్ మీద సంతకం చేయించుకోవాలి అంటే దానికి వేరే ప్రొసీజర్ ఉంది. వేరే ప్రొసీజరా? ఆ, ఏమిటది? ఏమిటి, ఎప్పుడు, ఎందుకు, ఎలా అనే విషయాలు మీరు మాట్లాడుకుని ఒక అండర్స్టాండింగ్ రావాలి కానీ మమ్మల్ని అడిగితే మేము ఏం చెప్తామండి? ఆఫీస్ మూసే టైం అయింది, బయలుదేరండి. మీరు చెప్పినట్టుగానే మార్కెటింగ్ మేనేజర్ గారింటికి వెళ్ళి ఆయనతో మాట్లాడాను మేడం. ఏమన్నారు? ప్రొడక్షన్ లేనప్పుడు మేమంతా వచ్చి ఆఫీసులో కూర్చోవడం దేనికి, టైం వేస్ట్ కదా అని అన్నారు. అలా మాట్లాడారు ఆయన? స్వతహాగా ఈజ్ ఏ నైస్ జెంటిల్మ్యాన్. ఆయన అలా ఎందుకు మాట్లాడారో నాకు ఓ పట్టాన ఏమీ అర్థం కాలేదు. ఆయన బయటపడలేదు కానీ బహుశా ఆర్థికంగా ఆయన కొంచెం ఇబ్బందులు ఉన్నట్టున్నారు. పాపం తన సమస్యలేవో తనవి. వాళ్ళ నాన్నగారికి ఈ మధ్యనే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించారట. వాళ్ళ పెద్దబ్బాయిని ఎంసెట్ కోచింగ్లో చేర్పించాలట. ఇంకా ఏవేవో చెప్పారు. ఫైనల్గా తనేమన్నారు? మీతో మాట్లాడతామన్నారు. ఎప్పుడు? ఎప్పుడనేది చెప్పలేదు. ఇప్పుడు ఇంట్లోనే ఉంటారా? ఉండొచ్చు మేడం. ఒకసారి ట్రై చేసి చూడు. ఇప్పుడే మేడం? ఎప్పుడైనా మాట్లాడాల్సిందేగా. అదేదో ఇప్పుడే మాట్లాడితే ఆయన వచ్చేది రాంతి తేలిపోతుందిగా. అతను కాంటాక్ట్ చేసేదాకా వెయిట్ చేయడం ఎందుకు? ఓకే.
హలో సార్, నేను రాజుని మాట్లాడుతున్నాను. మేడం గారు మాట్లాడతారట. లైన్లో ఉండండి. హలో బాగున్నారా సార్? నాన్నగారికి ఎలా ఉంది ఆరోగ్యం? అవును, రాజు చెప్పాడు. చెప్పడం అంటే కంప్లైంట్ చేశాడనుకునేరు సుమా? నోనో, అలాంటిదే లేదు. మీ పెద్ద బాబుని ఎంసెట్ కోచింగ్కి ఎక్కడ చేర్పించాలనుకుంటున్నారు? ఐసీ ఐసీ భలేవరే, పిల్లలు బాగా చదువుకోవాలని కోరుకోవడం తప్పెందుకవుతుంది? మీరో పని చేయండి, రేపోసారి ఆఫీస్కి రండి. మీరు గురుతుల్యులుగా భావించే నారాయణరావు గారు ఆఫీసులోనే ఉన్నారనుకుని రండి, మాట్లాడుకుందాం. ఇట్స్ ఆల్ రైట్, నో ప్రాబ్లం. మీరు హాస్పిటల్కి వెళ్ళొచ్చాకే రండి. రాజు, రేపు 11, 12 మధ్యలో వస్తున్నారాయన. ఉన్నంతలో మనం ఏ మేరకు సాయపడగలమో చూసి చెప్పు. అలాగే మేడం. ఆయన ప్రాబ్లమ్స్ మనం కొన్నైనా తీర్చగలిగితే ఆయన సహాయం మనకు దక్కుతుంది. మాలతి, ఏమిటలా ఉన్నావు? ఆఫీసర్ గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదేమో. నిజమే మేడం, ఆయన బయటికెళ్తుంటే నేనే వెంటబడి మరీ మాట్లాడాను. ఆయన వాలకం చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది మేడం. అంటే లంచంగాని మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమోనని అనుమానంగా ఉంది మేడం. చచ్చే, ఆయన అలాంటి వారు కాదు మాలతి. అలాంటి వారు కాకపోతే అక్కడున్న అటెండర్ అలా ఎందుకు మాట్లాడతాడు? ఎలా మాట్లాడాడు? ముఖ్యమైన పనులు ఊరికే ఎలా జరుగుతాయండి, వాటిని జరిపించుకునే పద్ధతులు వేరే ఉన్నాయి అన్నాడు. అంటే దాని అర్థం అదేగా? నాకు తెలిసినంత మటుకు ఆయన అలాంటి వారు కాదు మేడం. మరెందుకని అలా మాట్లాడుతున్నట్టు? ఐ మీన్ మాట్లాడిస్తున్నట్టు? ఒకవేళ లోయర్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో. అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు నీ దగ్గరేమైనా బయటపడ్డారా? అలాంటిది ఏమైనా ఉంటే ఈ పాటికే చేతులు చాచి ఉండేవాళ్ళు మేడం. ఒకవేళ మనంతటా మనం ఏదైనా ఆఫర్ చేస్తామేమోనని చూద్దాం అనుకుంటున్నారేమో. నేను కనుక్కుంటాను మేడం. ఇప్పటి వరకు ఎంతో ఫాస్ట్గా జరుగుతూ వచ్చిన పనులు సరిగ్గా సంతకం పెట్టే సమయానికి ఎందుకు కుంటుపడ్డాయో కనుక్కో. అలాగే మేడం. ఒకవేళ మాలతి గెస్ చేస్తున్నట్టుగా అవతలి వాళ్ళు ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్న పక్షంలో నాకు వెంటనే తెలియచేయి. ఓకే మేడం. నేను బయలుదేరుతాను మేడం. సార్, సార్, చీటికి మాటికి నేను లోపల రావద్దని చెప్పానా? చీటీలు పట్టుకుని విజిటర్స్ వస్తుంటే చీటికి మాటికి లోపలికి రాక తప్పడం లేదు సార్. ఏడిశావు. వీడెవడయ్యా నా ప్రాణానికి? ఇవాళ మాలతి రాలేదేమిట్రా? రాలేదు సార్. అయితే నేను చాలా బిజీగా ఉన్నానని చెప్పి పంపించేయి. చెప్పాను సార్, మిమ్మల్ని కలిసాకే వెళ్తానంటున్నాడు. అంటే అతని దగ్గర ఏమన్నా కమిట్ అయ్యావా? చిచ్చి, అలాంటిదేం లేదు సార్. అయితే తొందరగా బయటకు వెళ్లే కండిషన్ మీద పంపించు పో. అలాగే సార్. అన్నీ విడమరి చెప్పాలంటే ఎలా సార్? అతను ఆఫీసరే కదా. అవన్నీ మీరే సహృదయంతో అర్థం చేసుకోవాలి. ఇక్కడ సహృదయం అనే మాట అండర్లైన్ విత్ రెడ్డింగ్ సార్. ఒక్క నిమిషం సార్, చెప్పండి. పర్లేదు సార్, మీరు ఫోన్లో మాట్లాడాకే చెప్తా. ఇది ఇప్పుడప్పుడయ్యే ఫోన్ కాదు. మీ ఫైల్ విషయం కావాలంటే వెళ్ళి బయట అటెండర్ని కలవండి. సార్, ఇప్పుడు వాస్తవం ఆలోచించిన అంతే కదండి. అటెండరు బయట ఉంటాడు సార్. థ్యాంక్ యూ సార్. సార్, ఇప్పుడు చెప్పండి. దేశం పొత్తిగా పాడైపోయింది. రోజుకో ఇండస్ట్రీ ఓపెన్ కావడం, 2 ఇండస్ట్రీలు మూతపడడం, కలెక్షన్ మాత్రం నిల్లు. అంతా డైరెక్ట్ డీలింగ్స్ అయిపోయాయి. నీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి? అదే ఫైల్ గురించిన డీటెయిల్స్ ఏవో నిన్ను అడిగి తెలుసుకోమన్నారు. ఇప్పుడు 2 విషయాలు ఉన్నాయండి. ఒకటి, మీ ఫైల్ మొత్తం A to Z పూర్తిగా రెడీ అయిపోయింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎవరిని అడగక్కర్లేదు. 2, మీ ఫైల్ ఓకే చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి ఏవైనా డీటెయిల్స్ కావాలంటే నేను చెప్పగలను. అదేదో త్వరగా చెప్పయ్యా బాబు. ఊరికినే చెప్పమంటే ఎవరు చెప్తారు సార్? ఇదిగో. ఏమిటి బెచ్చం వేస్తున్నారా? పాప కష్టాల్లో ఉన్నట్టున్నారు. ఇవి కూడా ఉంచండి, ఖర్చులకు పనికొస్తాయి. ఇదిగో ప్రస్తుతానికి ఇది ఉంచు.
నీ కష్టాన్ని నేను ఉంచుకోలేవయ్యా. మీరు ఉంచుకుందాం అనుకున్నా మేము ఉండనిస్తాం ఏంటండి, మిగతాది రేపు పట్టండి. సరే, ఇప్పటికైనా అసలు విషయం చెప్తావా? ఇప్పుడు మీరు నాతో రండి. ఇన్ని రోజులు ఇక్కడికి వస్తూ పోతున్న ఆడకూతురు ఎవరండి? మా కంపెనీ స్టాఫ్ పేరు మాలతి. మాలతి. ఒకసారి చెప్పారు, నేనే మర్చిపోయాను. మీ ఫైల్ పని ఫటాఫట్ అయిపోవాలంటే మాలతి గారిని పంపించండి. మీరు ఎందుకు వస్తారు? ఇన్నాళ్ళు వచ్చింది ఆమె కదా. ఇక్కడికి వస్తే పనులు ఎలా అవుతాయి చెప్పండి. పలానా రోజున పలానా చోటికి రమ్మని చెప్తే సార్ ఫైల్తో సహా ఇక్కడికి వస్తారు. మొత్తం పని పూర్తి అయిపోతుంది. అన్నట్టు మూడో కంటికి తెలియకుండా మాలతి గారు ఒక్కరే రావాలి సుమా. అంటే ఏమిటి నీ ఉద్దేశం? ఉద్దేశాల గురించి ఇక్కడ ఎవరు డైరెక్ట్ స్పీచ్లో మాట్లాడరు సార్. అంత ఇండైరెక్ట్ స్పీచే ఇల్లీగల్ అప్రోచే. నా మాట విని మాలతి గారిని ఇంకొక మాట మాట్లాడామంటే నాలుగు చీరేస్తాను. వదలండి. ఇప్పుడు చొక్కా పట్టుకున్న వాళ్ళే తర్వాత కాళ్ళు పట్టుకుంటారు. వదలండి. పనే మార్గం అడిగారు, చెప్పాను. వింటే బాగుపడతారు, లేకపోతే ఇంతే సంగతులు. గవర్నమెంట్ వారితో డీలింగ్స్ ఎలా ఉంటాయో పెద్దగా ఐడియా లేదు. అయ్యగారు కూడా ఎప్పుడూ ఇలాంటి విషయాల గురించి ప్రస్తావించిన జ్ఞాపకం లేదు. ఏమిటో అంత అయోమయంగా ఉంది. లోగడ కృష్ణప్రసాద్ గారే ఇటువంటి విషయాలన్నీ స్వయంగా చూసుకునేవారు. ఏదైనా పని గురించి వెళ్తే మీ రుణం ఉంచుకోండి, ఏదో మా శక్తి కొద్దీ మిమ్మల్ని తృప్తిపరుస్తాం అని ముందుగానే ఆఫీసర్స్తో చెప్పటం పరిపాటని నేను విన్నాను. అలాగా? అలాగని అందరూ లంచాలు తీసుకుంటారని అనుకోవటానికి కూడా వీల్లేదు. నిజమే. ఆఫీసర్ గారితో 2-3 సార్లు ఫోన్లో మాట్లాడాను కదా. చాలా సిన్సియర్ మనిషిలా కనిపించారు. కాకపోతే ఎలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఏమో మేడం, ఒకవేళ నేనే పొరపాటుగా ఆలోచించానేమో. రారాజు, ఏమిటలా ఉన్నావు? రాను రాను మనుషుల మీద, మనుషుల తత్వాల మీద రోత పుడుతుంది మేడం. ఏమైంది? ఇంకాసేపు అక్కడే ఉంటే ఖచ్చితంగా ఏదో ఒకటి జరిగే ఉండేది. లంచం అడిగారా? అడగలేదు, అటెండర్ చేత అడిగించాడు ఆ మహానుభావుడు. ఎంత అడిగారేమిటి? డబ్బింత కావాలి అంటే విసిరి మొహాను కొట్టుండేవాళ్ళం మేడం. మరి ఇంకేం అడిగారు? ఆ మాటలు మీతో ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు మేడం. ఆడవాళ్ళంటే ఏమనుకుంటున్నారు? ఆ అటెండర్ అలా నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే అమంతా వాడి పీక పిసికి చంపాలనిపించింది. అనవసరమైన ఆవేశాలకు పోక అసలు జరిగిందేమిటో చెప్పు రాజు. ఏమని అడగను? ఫైల్స్ మీద సంతకాలు ఆఫీసులో చేరేట ఆఫీసర్ గారు ఆఫీస్ బయట మరెక్కడికైనా వెళ్ళి కలవాలట. దట్టు మాలతి ఒక్కడితే వెళ్ళి ఆఫీసర్ గారిని కలిస్తేనే పని అవుతుందట. మిస్టర్ రాజు, ఐఎమ్ సారీ మిస్ మాలతి. జరిగిందేమిటో మేడంకి చెప్పక తప్పదు కాబట్టి చెప్పానే గాని మిమ్మల్ని హర్ట్ చేయాలని కాదు నా ఉద్దేశం. ఓ అమ్మకు పుట్టాడే గాని ఆడదనే మాటకు వాడికి అర్థం తెలియదు అనుకుంటాను. ఆడదంటే వాడి దృష్టిలో కేవలం ఒక మగాడిని సుఖపెట్టగల మాంసపు ముద్దనుకుంటున్నాడు. అలాంటి వాళ్ళ ముందు దేహి దేహి అని దేవిరించే కన్నా ఆ ఫైల్ మీద ఆశ వదులుకోవడం మంచిదనిపిస్తుంది మేడం. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.